ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక సంస్కరణలను అమల్లోకి తీసుకురాబోతోంది ఎలక్షన్ కమిషన్. 17 కొత్త సంస్కరణలను అమలు చేస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. వాటన్నిటినీ ఆ తర్వాత దేశవ్యాప్త ఎన్నికల్లోనూ అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. నవంబర్ 22లోగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపింది. గరిష్టంగా 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే బూత్ స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేసింది. ఎన్ని దశల్లో పోలింగ్ నిర్వహించాలి అన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫోటోలు పెట్టబోతున్నట్టుగా చెప్పారు. దీని ద్వారా అభ్యర్థులను ఓటర్లు తేలిగ్గా గుర్తుపట్టేందుకు వీలుంటుంది. సీరియల్ నెంబర్ కూడా పెద్దగా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై 2 రోజుల పాటు పర్యటించింది ఎన్నికల సంఘం. పుట్టిన తేదీ వారసత్వానికి ఆధార్ కార్డు ధృవీకరణ కాదని మరోసారి స్పష్టం చేసింది. చట్టానికి లోబడే ఆధార్ను ఉపయోగిస్తున్నామని ఈసీ తెలిపింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా అనర్హులను ఓటర్ లిస్టు నుంచి తొలగించామని, దీన్ని బీహార్ ఓటర్లు కూడా స్వాగతించారని సీఈసీ జ్ఞానేష్ కుమార్ చెప్పారు. వీటిపై అభ్యంతరాలు తెలిపేందుకు రాజకీయ పార్టీలకు ఇంకా అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ స్పష్టం చేసింది. మొత్తం 3,66,000 ఓటర్లను తొలగించారు. 21,53,000 మంది కొత్త ఓటర్లు యాడ్ అయ్యారు. గోపాల్గంజ్ జిల్లాలో 12.1%, కిషన్గంజ్ జిల్లాలో 9.7%, పూర్నియా జిల్లాలో 8.4%, మధుబని జిల్లాలో 7.9%, భాగల్పూర్ జిల్లాలో 7.6% ఓటర్లను తొలగించారు. अभी भी समय मौजूद है. अगर किसी भी व्यक्ति को, किसी भी राजनीतिक दल को ये लगता है कि कोई योग्य मतदाता छूट गया है या किसी अयोग्य मतदाता का नाम मतदाता सूची में है, तो वो अपने दावे और आपत्ति जारी कर सकता है और उनके द्वारा मिले हुए दावे और आपत्तियां ईआरओ लेवल पर उनका निस्तारण किया जाएगा और नॉमिनेशन का प्रोसेस खत्म होने के बाद चुनाव खत्म होने तक फिर वो सूची फ्रीज हो जाती है. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా 17 విధానాలు ప్రవేశపెట్టనుంది కేంద్రం. అందులో మొదటిది 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల బీహార్లో పోలింగ్ బూతుల సంఖ్య 90,712కు పెరుగుతుంది. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటో ఏర్పాటు చేస్తారు. పోలింగ్ బూత్ అధికారులకు ఐడీ కార్డులు జారీ చేయనున్నారు. ఓటర్లు ఖచ్చితంగా మొబైల్ ఫోన్లను పోలింగ్ బూత్ బయటే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని పోలింగ్ బూత్స్ నుంచి వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. దీని ద్వారా ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకం అవుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 2 ఎస్టీ, 38 ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. ప్రస్తుత బీహార్లో అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగుస్తుంది. ఆలోపే ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఈసీ భావిస్తోంది. దీపావళి తర్వాత బీహార్లో అత్యంత గ్రాండ్ గా జరుపుకునే పండుగ ఛట్ అక్టోబర్ 25 నుంచి 28 వరకు జరుగుతుంది. ఎన్నికలను కూడా ఛట్ పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలని సీఈసీ ప్రజలను కోరింది.